ఓకే. అది. అంటే ఎలా పండబోతుంది? అంటే విజువల్ వండర్‌గా ఉండబోతుందా? మీకు కూడా ఇది ఫస్ట్ పాన్ ఇండియా పిక్చర్ ఒక రకంగా. అవునవును. మీరెలా అనుకుంటున్నారు? నేను పాన్ ఇండియా ఇదని కాదు గానీ, నాకు ఏంటంటే 'ప్రభాస్' గారికి నచ్చిన సినిమా చేశాను ఓకే. ఫస్ట్. ఆయన పాన్ ఇండియా స్కేల్ ఉందా? లేదా? అనేది ఆయనే కాల్ తీసుకుంటారు. హ్మ్. ఎందుకంటే ఆయన ఈ సినిమాని ఎలా ఆడియన్స్‌లోకి తీసుకెళ్లాలనే బాధ్యత కంప్లీట్‌గా ఆయనే తీసుకున్నారు. అవును. అందుకని నేను ఆయనకి నచ్చే విధంగా కథ రాసుకుంటూ వెళ్ళాను. యెస్ సార్. అది నాకు స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయింది. ఓకే. అది. ఎందుకు సార్ మొన్న స్టేజ్ మీద అంత ఎమోషనల్ అయ్యారు అసలు? అది తెలియని అంటే మామూలుగా ఏంటంటే 3 హ్మ్. ఇయర్స్ వర్కు ఇది నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. హ్మ్. నెక్స్ట్ 'ప్రభాస్' గారు ఎదురుగుండా మా ఇద్దరి జర్నీ ఓకే. అంటే ఇది తెలియకుండా ఒక 3 ఇయర్స్ ఎండ్ పాయింట్‌కొచ్చింది. హ్మ్. ఇంక అయిపోతుంది గదా! ఇంకా ఆయనతో ఇంకా ట్రావెల్ మళ్ళీ తర్వాత కొంచెం టైం తీసుకొని చేస్తాం గానీ, హ్మ్. ఒక ట్రావెలు ఇలా వీటిలన్నిటిలోంచి అంటే మనం 3 ఇయర్స్ పాటు ఇది కథతో పాటు ట్రావెల్ అవుతూ, అనుకున్నది సాధిస్తూ, ఇది పర్ఫెక్ట్‌గా వచ్చింది, బ్లెండ్ అవుతుందా లేదా అని హ్మ్. చూసుకునే విధానం ఇయన్నిటిలోంచి వచ్చింది. ఓకే. అది. అట్లా జరిగిపోయిందది. అంటే మీ లైఫ్ స్టోరీ కూడా ఒక సినిమాలాగే ఉంటది. మీరు అవునవును. చాలా కష్టపడొచ్చి ఇక్కడ అన్ని రకాలు చేసి ఫైనల్‌గా ఒక డెస్టినేషన్‌లో ఉన్నారు. ఒక డైరెక్టర్‌గా స్థిరపడ్డారు. అవును. ఇప్పుడు ఈ బిగ్ ప్రాజెక్ట్ తర్వాత మీ ఫేమ్ వేరేగా ఉంటది. అవు ఖచ్చితంగా. అవునవును. మీరివ్వకపోయినా అందరం ఇస్తాం అవునవును. ఆటోమేటిక్‌గా. ఖచ్చితంగా. ఈ ఈ ఈ ఈ పొ ఈ ఈ స్థితిని, ఈ పొజిషన్‌ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం లేదండి. అంటే నాకేంటంటే మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళాలండి అంతే. హ్మ్. పర్టిక్యులర్ ఇది, అది అని ఏమీ లేదు. లేదు. ఈ సినిమా అయిపోయింది. ఈ సినిమాకి ఇది ఏం కావాలో అది చేశాను. హ్మ్. నెక్స్ట్ సినిమాకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఓకే. బట్ నాకు ఎక్సైట్‌మెంట్ రావాలి. ఈ హ్మ్. క్యారెక్టర్ పండుతది. రైట్. అది మీరు ఫీల్ అవ్వాలి. అది చిన్నదా? పెద్దదా? స్కేలా? లేతే నాకు ఈ పెద్ద సినిమా చేస్తే ఎక్కువ పేరు హ్మ్. ఇవన్నీ నేనేం పెద్ద ఆలోచించట్లేదు. ఓకే. అది. రైట్. ఇప్పుడు 'రాజా సాబ్' సినిమా ఉంది కదా! సార్. అంటే సీక్వెల్ ఏమైనా ఉండే ఛాన్స్ ఏమైనా ఉన్నదా? పార్ట్ 2కి లీడ్ ఇస్తున్నామండి. హుహు. డెఫినిట్‌గా అది ఉంటది. డెఫినిట్‌గా అది ఉంటది. జోనర్‌కి కంటిన్యూషన్ గానీ, హ్మ్. ఈ కథకి కంటిన్యూషన్ కాదది. ఓకే. హ్మ్. రైట్. అంటే సంక్రాంతికి దాదాపు 'ప్రభాస్' సినిమాలు రావడం చాలా తక్కువే. సంక్రాంతి అంటే ఒక పోటీ ఉంది బలంగా. మీరు బాగా అభిమానించే 'చిరంజీవి' గారి సినిమా ఒకటుంది. అంటే సంక్రాంతి పోటీ అనటం కంటే, హ్మ్. మాతో పాటు రైట్. రావటం వేరు. హ్మ్. మేము వాళ్ళతో పాటు వస్తాం వేరు. రైట్. గ్రేట్. ఎందుకంటే, ఇది సంక్రాంతి అనేది పండగ. అవును. అందరిది పండగిది. అందరి పండుగ. అవును. అందరి పండగ అన్నప్పుడు, ఇప్పుడు ఇండివిడ్యువల్ కంటే కూడా హ్మ్. అందరూ ఒక చోట కలుస్తూ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాం. అవును. అలాగే సినిమాలన్నీ కూడా కలవడానికి ఇష్టపడుతున్నాయి. అవును. ఆ కలయికే బంచ్ ఆఫ్ ద ఫిల్మ్స్ వస్తున్నాయి అంతే. ఓకే. అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను రైట్ అంతే. సార్. అంటే కోరుకోవటం అని కాదు. అవును. డెఫినిట్‌గా ఆడాలి. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ కంపెనీ బావుండాలనంటే హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రొడక్ట్ బావుండి డబ్బులొస్తే ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ తీస్తారు. హ్మ్. ముందు ప్రొడక్షన్ కంపెనీస్ అన్నీ హెల్తీగా ఉండాలంటే డెఫినిట్‌గా అన్ని సినిమాల్లోనూ అందరిలోనూ ఇది జరగాలి. ఓకే. అంటే మారుతి గారు ఇప్పుడు మీరిందాక అన్నారు. ఇది డిఫరెంట్ కలయిక. 'విశ్వప్రసాద్' గారు ఒక ఏస్ ప్రొడ్యూసరు, ఒక టాప్ పాన్ ఇండియా స్టారు, ఒక మిడ్ రేంజ్ డైరెక్టరు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎలా వస్తదో ఏంటో, ఇలా జరిగింది, ఎలా జరిగింది అనేది చాలా మందికి ఉంది. ఇంక్లూడింగ్ మీ. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్స్‌ని కూడా అంటే వెరీ హై నోటెడ్ హీరోయిన్స్ కాదు వాళ్ళు. అవును. ఓకే. ఒక మీడియం రేంజ్ హీరోయిన్స్ పర్వాలేదన్న. అవును. ఎందుకంటే హీరోయిన్ విషయంలో ఆ ప్రియారిటీ తీసుకున్నారు? అంటే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్‌ని పెట్టాలండి. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డేట్స్ గాని ఇబ్బంది ఉండకూడదు. నెక్స్ట్ 'నిధి అగర్వాల్' కూడా ఇప్పుడిప్పుడు అప్‌కమింగ్ ఓకే. వస్తూ స్టార్ హీరోస్‌తో చేస్తున్న అమ్మాయి. హ్మ్. అంటే 'కళ్యాణ్' గారితో చేసింది. అవును. అట్లాగే 'హరిహర వీరమల్లు.' 'హరిహర వీరమల్లు' నెక్స్ట్ 'మాళవిక మోహనన్' విజయ్ గారితో మాస్టర్ చేసింది. హ్మ్. 'మోహన్ లాల్‌తో' చేసింది. అట్లా తను తన రేంజ్‌లో తను అంటే పాన్ ఇండియా ఎప్పీల్ ఉన్న హీరోయిన్ తను. అవును. అందుకని చెప్పి అట్లా పెట్టుకున్నాం. నెక్స్ట్ 'రిద్ధి కుమార్' అనే తనకేంటంటే ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేసింది. హ్మ్. తనకి అంత స్క్రీన్ స్పేస్ లేకపోయినా సరే. ఓకే. అట్లా ప్లేస్ చేసామనమాట హీరోయిన్స్‌ని. ఓకే.